సార్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న బడా హీరోలు పాన్ ఇండియా కల నెరవేరుతుందా లేదా అనేది ఒక టాపిక్ నడుస్తోంది. హ్మ్. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? నీ దృష్టిలో బడా హీరోలు అంటే ఎవరు? స్టార్ హీరోలా? పెద్ద హీరోలా? పెద్ద హీరోలు అంటే ఇప్పుడు చిరంజీవి గావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గావచ్చు, వెంకటేష్ ఓకే. గారు ఓకే. ఓకే. గావచ్చు నాకు అర్థమైంది. వీళ్ళంతా క్వెషన్ నాకు గూడా. అర్థమైంది. ఆ! బడా హీరోలు అంటే స్టార్ హీరోలు ఆల్రెడీ పాన్ ఇండియాకి వెళ్ళిపోయారు. అవును. 'ప్రభాస్', 'ఎన్టీఆర్', 'రామ్ 'అల్లు చరణ్', అర్జున్' అవును. 'అల్లు అర్జున్', 'పుష్ప 2' ఇవి వెళ్ళిపోయారు. ఈ పాన్ ఇండియా అనే పదం ఎప్పుడు టాలీవుడ్ పరిచయం అయిందంటే 'బాహుబలి'. యెస్. అవును. 'బాహుబలి 1', 'బాహుబలి 2'తో పాన్ ఇండియా అనేది స్టార్ట్ అయిపోయింది టాలీవుడ్‌కి సంబంధించి. ఇప్పుడు 'బాహుబలి' వేసిన పునాది పైన అందరూ నడవాలని చూస్తున్నారు. ఆ రోడ్డు పైన. అవును. ఆ విధంగానే చాలా సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాల రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నారు. అలా నువ్వు అడిగిన క్వెషన్‌కి స్టార్ హీరోలు అయితే ట్రై చేస్తా ఉన్నారు. కొంతమంది సక్సెస్ అవుతున్నారు. 'అల్లు అర్జున్' 'పుష్ప 2' కొట్టేసాడు. 'త్రిబుల్ ఆర్' కొట్టారు. అవును. ఇలా కొన్ని సినిమాలు 'సలార్' కొట్టారు. ఇలా నడుస్తుంది. అవును. బట్ పెద్ద హీరోలు టాలీవుడ్‌కి పిల్లర్స్‌గా ఉన్న నలుగురు పెద్ద హీరోలు పాన్ ఇండియా కల నెరవేరుతుందా అనే దానికి సమాధానంగా వాళ్ళ కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలు బాలీవుడ్ సినిమాలు చేశారు. హ్మ్. కెరీర్ స్టార్టింగ్‌లో చిరంజీవి గారు చేశారు, నాగార్జున గారు చేశారు. బట్ ఇప్పుడున్న పొజిషన్‌లో తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందా అనే దానికి చిరంజీవి గారు ట్రై చేశారు ఒకసారి. 'సైరా నరసింహారెడ్డి' పాన్ ఇండియా సినిమాకి రిలీజ్ చేశారు. తెలుగులో ఆ సినిమాకి మంచి అప్లాజే వచ్చింది. బట్ ఇతర భాషల్లో ఆ సినిమాని ఎక్కువగా రిసీవ్ చేసుకోలేదు. ఓకే. దాని తర్వాత లేటెస్ట్‌గా చూసుకుందాం. 'కుబేరా' ఉంది. 'కుబేరా' చూసుకుంటే నాగార్జున గారిది తెలుగులో మంచి కలెక్షన్సే వచ్చినాయి. అటు తమిళ్‌లోను వేరే లాంగ్వేజ్‌ల్లో కలెక్షన్స్ పెద్దగా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు వేరే లాంగ్వేజెస్‌కి చూసుకుంటే. ఇట్లా ఇప్పుడు వెంకటేష్ బాబు గారు 'సైంధవ' సినిమాతో ఒకసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 'సైంధవ' కూడా అంతే. తెలుగులో మిక్స్డ్ రిజల్టే వచ్చింది. వేరే లాంగ్వేజ్‌లో అసలు ఆ సినిమాని పట్టించుకోలేదు. ఈ ముగ్గురు పెద్ద హీరోలు ఒకసారి వాళ్ళు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఇక నందమూరి బాలకృష్ణ గారు. అవును. బాలకృష్ణ గారి సినిమా 'అఖండ 2' ఒకటి ఉంది. ఆ 'అఖండ 2'తో పాన్ ఇండియాకి పరిచయం అవుతున్నారు బాలకృష్ణ గారు. పాన్ ఇండియా లెవెల్‌లో ఆయనకి ఎలాంటి రిజల్ట్ వస్తదా అని చెప్పేసి అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. బట్ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 'అఖండ' విషయంలో 'అఖండ' సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. 'అఖండ' డబ్డ్ వెర్షను వేరే లాంగ్వేజ్‌లో అన్ని దేశాల్లో దుబాయ్ దగ్గర నుంచి 'అఖండ' ఓటీటీలో ట్రెండింగ్ అయింది 'అఖండ'. హ్మ్. ఆహ్, ఈవెన్ పాకిస్తాన్‌లో కూడా రికార్డ్ వ్యూస్ వచ్చినాయి. ఓకే. సో, ప్రపంచవ్యాప్తంగా 'అఖండ'కి ఒక బెంచ్ మార్క్ ఉంది. ఇప్పుడు 'అఖండ 2' ద్వారా డైరెక్ట్ థియేటర్‌కి వెళ్ళాలని చూస్తున్నారు. బాలకృష్ణ గారు, బోయపాటి గారు 'అఖండ' ప్రాజెక్ట్‌ని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆ సబ్జెక్ట్‌కి ఆ స్కోప్ ఉందంటున్నారు. ఇప్పుడు దేశం మొత్తం కూడా డివోషనల్ మోడ్‌లో ఉంది కాబట్టి, ఈ సినిమా మొత్తం కూడా డివోషనల్ మోడ్‌లో జర్నీ ఉంటుంది కాబట్టి, దాన్ని క్యాష్ చేసుకోవాలనో, లేకపోతే ఆ క్రేజ్‌ని ఉపయోగించుకోవాలనో యూనిట్ చూస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మొన్న ఒక పిక్ వచ్చింది. బాలకృష్ణ గారు కూడా హిందీ డబ్బింగ్ చెప్పేసానని చెప్పేశారు. బాలకృష్ణ గారు ఓన్ డబ్బింగ్ చెప్పేశారు. హిందీకి ఓన్ డబ్బింగ్ చెప్పేశారు ఆయన. ఓహ్! సూపర్. యాహ్! సో, ఆయనకి మార్కెట్ ఇప్పుడు ఎలా ఓపెన్ అవుతుంది? పాన్ ఇండియా రేంజ్‌లో ఎంత వైడ్ మార్కెట్ ఓపెన్ అవుతుందనేది మనం వేచి చూడాల్సిన సందర్భం ఉంది. ఆల్రెడీ 'అఖండా'ని అయితే అన్ని లాంగ్వేజ్‌ల్లో దేశం మొత్తం చూసేసింది. సో, 'అఖండ 2' సీక్వెల్ వస్తుంది కాబట్టి దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని మనం వేచి చూడాలి. ఓకే. ఇప్పుడు మన సీక్వెల్ విషయాన్ని చూసుకున్నట్టయితే 'పుష్ప' అనేది ఒక మోస్తరుగా పరిచయం అయినప్పటికీ బాలీవుడ్‌లో మంచి వసూళ్లు రాబట్టింది. అవును. 'పుష్ప 2'కి ఇక విపరీతమైన క్రేజ్ ఉంది. 'పుష్ప 2' వసూళ్లు చూసాం. బాక్స్ ఆఫీస్‌లో ఒక సునామీ సృష్టించింది. యెస్. బాలీవుడ్‌లో కూడా. సో, ఇప్పుడు 'అఖండ 2' కూడా అదే సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా అని చూస్తున్నారు. బట్ 'అఖండ' అనేది థియేటర్‌లో రాలేదది. 'అఖండ 2' వస్తుంది థియేటర్‌కి. థియేటర్‌లో ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. ఓకే. అది కాకుండా వీళ్ళు రిలీజ్‌కి ముందు ఎలాంటి పబ్లిసిటీ చేస్తున్నారనేది ఒక ప్రధానమైన అంశం ఉంది. 25వ తారీఖు రావాల్సిన సినిమా ఇది వాయిదా పడింది. బట్ డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో వచ్చే అవకాశం ఉందని బాలకృష్ణ గారు అనౌన్స్ చేశారు. మనం దాని మీద ఒక వీడియో కూడా చేశాం. డిసెంబర్ 5 అయితే బావుంటుంది. సోలో డేట్ దొరుకుతుంది. వాళ్ళు అనుకున్న గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతారని చెప్పేసి. సో, ఇప్పుడు ఈ నలుగురు పెద్ద హీరోల్లో మిగిలింది బాలకృష్ణ గారు అదృష్టం పరీక్షించుకోవాలి. పాన్ ఇండియా రేస్‌లో. దానికంటే ముందు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అవును. 25వ తారీఖు 'ఓజీ' రిలీజ్ 'ఓజీ' అవుతుంది. 'ఓజీ'కి ఎలాంటి అప్లాజ్ వస్తదనేది కూడా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సబ్జెక్టు యూనివర్సల్ సబ్జెక్టు. గ్యాంగ్స్టర్ సబ్జెక్ట్ కాబట్టి యూనివర్సల్ సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ ఎక్కడైనా సేలబుల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది కాకుండా సుజిత్‌కి కూడా చిన్న మార్కెట్ ఉంది. ప్రభాస్‌తో ఒక సినిమా చేశారు కాబట్టి సాహో. బాలీవుడ్‌లో మంచి కలెక్షన్సే వచ్చినాయి.
బట్ ఇప్పుడు సుజిత్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అనమాట. పవన్ కళ్యాణ్ కూడా ఇండియా వైడ్ వ్యాప్తంగా ఆయన పొలిటికల్గా అందరికీ పరిచయం అయ్యారు. సరే పొలిటికల్గా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. అది కూడా ఈ సినిమా ప్లస్ దాన్ని చూస్తున్నారు. చూడాలి ఈ 2 సినిమాలు ఓజీ ప్లస్ అఖండ 2 పాన్ ఇండియా రేంజ్లో పాన్ ఇండియా మార్కెట్లో ఎలాంటి సౌండ్ చేస్తాయనేది వేచి చూడాల్సిన సందర్భం ఉంది. నాకు తెలిసి 2 కూడా సాలబుల్ సబ్జెక్టులు అనిపిస్తుంది. అఖండ అయితే దేశం అంతా కూడా అదే మూడ్లో ఉంది కాబట్టి నాకు ఇది ప్లస్ అవుతుందేమన్న ఆలోచన అయితే ఉంది. ఓకే. ఓకే.